రే నా రెజ్యూమే ప్రింట్అవుట్ తీసి పెట్టరా, రేపు వచ్చి తీసుకుంటాను. దేనికిరా? ఏదో ఇంటర్వ్యూ ఉందంట. అరే నువ్వు ఇంటర్వ్యూవా? అంత లేదు ఇంటర్వ్యూ. మామా అసలు లైఫ్ అంటే ఫోన్ పెట్టా. యాదవా ఎన్ని రోజులు ఇలా సినిమాలంటూ తిరుగుతావు? ఇప్పటికి 2 ఏళ్ళు వేస్ట్ చేసావు. ఇలా అయితే నువ్వేమైపోతావో అని భయంగా ఉంది. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు, నీ ఫ్రెండ్స్ అంతా ఎలా సెటిల్ అయిపోయారు. నువ్వు మాత్రం ఇంకా సినిమా టికెట్ కూడా నా దగ్గరే డబ్బులు తీసుకుంటున్నావు. వీడు మనలో ఒకడు, పేరు అర్జున్. ఇది వీడి కథ. యాక్చువల్లీ ఇది మనందరి కథ. ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్ అయిన సినిమాగా తయారైందిరా నీ లైఫ్. అటు ప్రేక్షకులకు కానీ ఇటు ప్రొడ్యూసర్లకు కానీ ఎవ్వడికి ఉపయోగం లేకుండా పోయింది. అట్లీస్ట్ జాబ్ వస్తే పేరెంట్స్ అయినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక అందరిలానే నేను కూడా. అయినా సెటిల్మెంట్ అంటారు. అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి? డబ్బు సంపాదించడానా? అయినా అందరూ ఆబ్జెక్టివ్స్ ఒకలా ఉండవు కదా. ఇతనికి డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంది, నాకు సినిమా తీయడంలో ఆనందం ఉంది. ఎవరు చేసే పనులతో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా సెటిల్ అయ్యారనేది. ఆ జనాలు ఉన్నారు, ట్రైన్ వచ్చింది కదా అని ఏది పడితే అది ఎక్కారు కదా. వెయిట్ చేసైనా కావాల్సిన ట్రైన్ ఎక్కుతారు. ఎన్ననుకునే లాభంలే. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏం అడుగుతారు అంటావు.
పిల్లవాడిని చూస్తుంటే ముచ్చువేస్తుంది కదా. కంగారు పడకు, నేనే. రే మరి నేను తెలిసిన వాడివి ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్తున్నావు? ఏం పొడి చేద్దామని. ఇప్పుడు నువ్వు దాటొచ్చావే, ఆ ఫ్లైఓవర్కి అప్ అండ్ డౌన్ ఉన్నట్టే జీవితంలో కూడా ఎత్తిపల్లాలు ఉంటాయి. సక్సెస్ డజన్ కమ్ ఆల్ ఎట్ ఏ టైం, ఇట్ కమ్స్ ఓవర్ ద టైం. అసలు నీళ్ళనేరా చాలామంది చివరిదాకా కష్టపడి కరెక్ట్గా రిజల్ట్ వచ్చేయడానికి చేతులు ఎత్తేస్తారు. అర్జున్, డోంట్ గివ్ అప్ అండ్ డోంట్ లూజ్ హోప్. ఒక్కటి గుర్తుంచుకో అర్జున్, ప్రాక్టికల్గా అందరూ ఉంటారు, కానీ ప్యాషనెట్గా 100కి ఉంటారు. ఆలోచించుకో. థ్యాంక్ యూ బాస్. బాధతోటి బెంగతోటి దారి వెతుకు బాటసారి, కాబోకుము నీవు కూడా నడి సంద్రపు నావోవలె. శ్రమశక్తులు దృఢ చింతన స్థిత ప్రజ్ఞత నీవైతే, అదే నీ విజయానికి శ్రీకారం, నీ ధ్యేయం అవ్వును సాకారం.